గురుగారు విష్ణువు దశావతారాల్ని ధరించాడు కదా, అదే విధంగా ఆదిశక్తికి కూడా అవతార స్వరూపాలు ఉన్నాయా? అనేక రకాలుగా లోకంలో వైష్ణవము అనే మతం ఉన్నది, శైవము అనే మతం ఉన్నది, గాణాపత్యము అనే మతం ఉన్నది, శాక్తేయము అని ఉన్నది. ఇట్లా అనేకములైనటువంటి మతాలు ఉన్నాయి. ఈ మతాల్లో ఆయా మతములకు చెందినటువంటి వారు ఆయా దేవతలను అర్చించడం, మిగిలిన దేవతలను కాస్త ప్రక్కకు జరపటం అనేటువంటిది కూడా ఉన్నది. ఆ స్థితిని అనుసరించే శంకర భగవత్పాదుల వారు అద్వైత సిద్ధాంతము అని ఓ సిద్ధాంతాన్ని ఉంచారు. కేవలం ఉన్నటువంటిది ఒకే ఒక్క పరబ్రహ్మం. అమ్మవారుగా భావిస్తే అమ్మవారు, అయ్యవారుగా భావిస్తే అయ్యవారు. ఉన్నది మాత్రం ఒక్కటే. మరి ఎలా భావించాలండి? కారణం ఏమంటే ఆ పరబ్రహ్మమునకు నిరాకార, నిర్గుణ, అవ్యయ, అతీత అనేటువంటి అనేకములైన లక్షణములు చెప్పబడినాయి. నిరాకార, ఏ విధమైన ఆకారము లేదు. నిర్గుణ, సత్వరజస్తమో గుణములతో అతడికేమీ సంబంధము లేదు. అవ్యయ, అవ్యయము అని దేన్ని అంటున్నాం మనం? రంగు, రుచి, వాసన ఏ విధమైనటువంటి వ్యతిరేక భావం కానీ అనుకూల భావం కానీ లేకుండా తన కర్మను తాను ఆచరిస్తూ తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తూ ఉండేటువంటి ఒకానొక దివ్యమైన వెలుగు, ఓ దివ్యమైన తత్వమే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మమునే మనం అమ్మవారుగా భావిస్తే అమ్మవారు, అయ్యవారుగా భావిస్తే అయ్యవారు. అయితే అయ్యవార్లకు మనం ఎన్ని అవతారాలు చెప్పుకుంటున్నామో అమ్మవార్లకు కూడా అట్లాగే అవతారాలు ఉన్నాయి. అనేక రకాలుగా ఆ ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి శరన్నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా పెద్దలు అర్చన చేస్తున్నారు. మంత్రశాస్త్రం, ఆగమశాస్త్రం కూడా చెప్పింది. ఇవి కాకుండా దేవీ భాగవతం ప్రధానంగా 5 అవతారాలను ఇచ్చింది. గణేశ జనని దుర్గా, లక్ష్మి, రాధా, సరస్వతి, పార్వతి, 5 అవతారాలు. గణేశ జనని దుర్గా. దుర్గే దుర్గతి నాశని. లోకంలో ఉండే మానవులకందరికీ కూడా వాళ్లకు కలిగేటువంటి దుర్గతులు ఏవైతే ఉన్నాయో, చేసుకున్నటువంటి గడచిన జన్మలలో చేసుకున్నటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాలనే మనం కష్టములుగా అనుభవిస్తూ ఉంటాం. ఆ కలిగేటువంటి కష్టాలను పోగొట్టేటువంటి తల్లి ఎవరు అంటే గణేశ జనని దుర్గా. గణేశ జనని అని ముందుగా ఎందుకు చెప్పారు? ముందు గణపతిని ఎందుకు ప్రార్థించారు అంటే అమ్మవారి అవతారాలు చెప్పేటువంటి సమయంలో ముందుగా గణపతిని కూడా తలుచుకుంటే ఏ విధమైన విఘ్నములు కల్పించకుండా ఉంటాడు అనేటువంటి భావన ఒకటి కాగా, సర్వసాధారణంగా తల్లులకు వాళ్ళ పిల్లలను గనక మనం మెచ్చుకున్నట్లయితే పరమానందం కలుగుతుంది. మనకేదైనా కావాలి అంటే, ఇదిగో ఈ ఇంట్లో ఉన్న ఒక స్త్రీకి కాఫీ కలుపుకోవడానికి పంచదార లేదు, ప్రక్క ఇంటికి వెళ్ళి అడగాలి. అమ్మా కాస్త పంచదార ఇస్తావా అని అడిగే కన్నా అక్కడే ఉన్న ఆమె కొడుకునో కూతురునో చూసి ఎంత ముద్దొస్తున్నాడు, ఎంత బాగున్నాడు అని ఆ పిల్లవాడిని గురించి 4 మాటలు చెబితే ఆ తల్లి పరమానందపడి చిన్న గ్లాస్తో ఇవ్వమంటే పెద్ద చెంబుతో ఇస్తుంది. అందువల్ల ఆ అమ్మవారు కూడా వాళ్ళ కొడుకుని మనం తలుచుకున్నట్లయితే త్వరగా మనల్ని కరుణిస్తుంది అనే భావంతో ముందు ఎవరిని తలుచుకున్నామయ్యా అంటే ఆ దుర్గాదేవి యొక్క కుమారుడైనటువంటి గణపతిని తలుచుకున్నాం. కనుక గణేశ జనని దుర్గా. రెండవ వారు ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి. దుర్గతులన్నీ పోగొట్టేది ఈమె. ఎన్ని దుర్గతులు నశించినా మనకు కావలసిందేమయ్యా అంటే కేవలం తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించేటువంటి వరకు ప్రతి మనిషి యొక్క ఆలోచన ఈనాడు ఎలా సంపదను మనం పొందాలి, ఎంత నిలబెట్టుకోవాలి, మనకు బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉన్నది, ఇదే ఆలోచన.
ఆ కారణం చేత ఆ లక్ష్మీదేవి యొక్క రూపాన్ని పొంది అమ్మవారు అనేక రకాలుగా మనకు సంపదలు అందిస్తున్నది. ఇందులో కూడా కొంత ఆశ్చర్యకరమైన విషయం ఉన్నది. ఈ సంపదలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే కేవలం ధనం మాత్రమే సంపద కాదు, సౌందర్యము కూడా సంపదయే. గృహము సంపద. ఇంట ఉన్న భార్య అనుకూలవతి అయితే అది ఒక సంపద. సంతానము అనుకూలమైన వారు కలిగినా కలక్కపోయినా సంతానమే ఒక సంపద. అనేక రకాలైన విద్యా సంపద, గౌరవ సంపద, ఇలా ఇవన్నీ సంపదలే. ఈ సంపదలను అన్నిటినీ మనకు సమకూర్చడం కోసం ఆ అమ్మవారే ఆ విధంగా అవతరించింది లక్ష్మీదేవిగా. ఇన్ని కలిగిన తర్వాత అన్ని విఘ్నములను, కష్టములను, దుర్గతులను పోగొట్టడానికి పొందిన అవతారం దుర్గా అయితే, కావలసిన సంపదలను ఇవ్వడానికి వచ్చినటువంటి అవతారం లక్ష్మీదేవి అయితే, ఈ రెండూ కలిగిన జ్ఞానము లేకపోతే ఆ మనిషి జీవితం సక్రమంగా జరిగే అవకాశం లేదు. చాలా దివ్యమైనటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని లోకానికి అందించడం కోసం, ఏది అసలైనటువంటి జ్ఞానం, ఏ విధంగా జీవుడు జీవించాలి, ఆ విషయాలను మనకు అందించడం కోసం ఆ అమ్మవారే జ్ఞానరూపిణి అయినటువంటి సరస్వతిగా అవతరించింది. ఇది ప్రధానమైనటువంటి అవతారం. జ్ఞానము కలిగింది, ధనము కలిగింది, దుర్గతులన్నీ నశించినాయి. కానీ ఒక మనిషి ఆదరించడం అనేటువంటిది కావాలి. దీన్నే వేదములలో ప్రేమ అనేటువంటి ఒక చక్కని పదాన్ని మనకు అందించారు. ప్రేమ అనేది వాస్తవంగా ఇవాల్టి రోజున ఆ పదాన్ని చెప్పటం కొంచెం కష్టంగానే ఉంది. తలుచుకోవటం చాలా బరువైనది, విలువైనది, పూజనీయమైనది పదం. ఒక తల్లిని కుమారుడు ప్రేమిస్తాడు, ప్రేమ. ఒక చెల్లిని అన్నగారు ప్రేమిస్తాడు, ప్రేమ. దీన్ని ఏమంటాం? సోదర ప్రేమ అంటాం. ఒక గురువు శిష్యుణ్ణి ప్రేమిస్తాడు, ఇది వాత్సల్యము అంటాం. అలాగే ఇద్దరు స్నేహితులు ప్రేమగా ఉంటారు, అది స్నేహ భావం అనబడేటువంటి ప్రేమ. ఏక వయస్కులలో ఉండేటువంటి ఓ అనిర్వచనీయమైనటువంటి భావనకు కూడా ప్రేమ అనే పేరు. ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఉండలేని స్థితిని పొందటాన్ని ప్రేమ అని అంటాం. చాలా విలువైనది, బరువైనది, పూజనీయమైనది. ఇప్పుడు కేవలం లోకంలో మనం చూస్తున్నటువంటిది ప్రేమ కాదు, ఆకర్షణ అని చెప్పాలి దాన్ని. కనుక ఈ ప్రేమ యొక్క రూపమే ఆ అమ్మవారు. ఆ అమ్మవారి పేరే రాధ, ప్రేమ యొక్క పేరు. అందుకనే రాధా కృష్ణులు కేవలం ప్రేమికులే గాని భార్యాభర్తలు కారు. రాధాకృష్ణుల పరిణయం లేదు. లోకంలో అందరూ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు, కానీ వాస్తవానికి వారికి పరిణయం అనేది లేదు. కేవలం స్నేహమే వారిది. ఆవిడ మోక్ష దేవత, ప్రేమయే మోక్షం. కనుక ఒక మనిషికి మధ్య ఉండవలసింది ప్రేమ. కనుక ఆ ప్రేమ యొక్క తత్వాన్ని మనకు అందించడం కోసం ఆ అమ్మవారు రాధగా అవతరించింది. ఆ తరువాత మనిషికి కావలసింది శక్తి, ఆ శక్తిని ఇవ్వటం కోసమే పార్వతిగా అవతరించింది. కనుక ఇవి ప్రధానమైనటువంటి అవతారాలు. ఇంకా మిగిలినటువంటివి ఆ భక్తులు వాళ్ళ మానసిక స్థితిని అనుసరించి ఆ అమ్మవారికి ఆయా నామములను ఉంచి ఆయా రూపములతో పెట్టుకున్నటువంటి అవతారములే కానీ ప్రత్యేకమైన అవతారాలు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో మనకిచ్చినవి ఈ 5 మాత్రమే.